హాయ్ అండి, నా పేరు ప్రవళిక. మేము లంసింగ్ సైడ్ టూర్ వేసుకున్నాము. నవంబర్, డిసెంబర్, జనవరి ప్లేస్లో ఈ ప్లేసెస్ విజిట్ చేయడం చాలా బాగుంటుంది. నా పేరు వినోద్ అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. లంబసింగి చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం వ్యూ పాయింట్స్ కూడా చాలా నేచర్గా అందంగా కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కుంటలో అయితే ఉన్నామండి. కుంట చిన్న సంత ఇదే కాదండి, మనం లంబసింగిలో స్ట్రాబెర్రీస్ పండుతాయండి, అక్కడ కూడా వెళదాం. స్కిప్ చేయొద్దండి, చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే ఇది కుంట అనేది నర్సీపట్నం నుంచి ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది చిన్న సంత. ఇక్కడ పండే ప్రోడక్ట్స్ అవి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. చూద్దాం ఎలా ఉందో రేట్లు అయ్యి. ఏం తీసుకొచ్చావు పెద్దయినా? ఈ అనపకాయలండి, అనపకాయలు, నిమ్మకాయలు. ఆనపకాయలు, నిమ్మకాయలు తీసుకొచ్చావు. ఆనపకాయలు అయిపోయినాయి. అనపకాయలు అమ్మేసాము, నిమ్మకాయలు అమ్మేసాము. ఓకే. ఇదేంటి? ఇది కొత్తిమీర. కొత్తిమీర ఎట్లా కట్టది? కట్ట 15 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతుందండి. 15-20 రూపాయలు. ఓకే. నువ్వేం తీసుకొచ్చావు పెద్దయినా? నేను నిమ్మకాయలు తెచ్చాను. నిమ్మకాయలు ఎట్లా ఎన్ని ఉంటాయి కౌంటింగ్? అంటే 100 రూపాయలు అడుగుతున్నాను. మొత్తం ఎన్ని కాయలు ఉంటాయి? అంటే ఒక 200 కాయలు ఉండొచ్చు. 200 ఉంటాయా? ఉంటాయి మొత్తం. అక్కడ అంటే కలిసిన ఎట్లా చెప్తున్నావు? ఎట్లా చెబుతున్నావు? ఎట్లా చెప్తున్నావు రేటు? రేటు 300 చెప్తున్నామండి. 300 చెబుతున్నావు. 300 చెప్తుంటే 100 రూపాయలు అడుగుతున్నారు. 100 రూపాయలు. ఓకే. దాంతో ఈ కాయలు అమ్మేసుకొని మళ్ళీ కత్తెలు తుప్పలై కుట్టించుకోవడానికి కత్తెలు పదులు పెట్టించుకుంటున్నాను. ఓకే. ఈ తుప్పలు కొడతారు? తుప్పలు, జీడి తోట తుప్పలు కొట్టారు, జీడి మామిడి తుప్పలు కానీ కత్తెలు తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఇది మేము పదును పెట్టించుకోవాలి. ఓకే. 100 రూపాయలు. దీనికి ఒకదానికి 100 రూపాయలు. ఒకదానికి 100 రూపాయలు పదును పెట్టినందుకు. నీకు అవి 100 రూపాయలు 100 రూపాయలు అడుగుతున్నారు. మరి మాకు గిట్టుబాటు ఎలా ఉంటుందండి? మాకు ఓకే. కష్టపడి నిమ్మ చెట్లకి వెళ్ళాలంటే అంత ముళ్ళు, అవి శుభ్రంగా తుప్పలు కొట్టాలి, బయలు చేసుకోవాలి. వాటితో పాటు ఎందుకంటే ఇప్పుడు మనం సరుకు పట్టుకొస్తే ఇక్కడ సరైన రేట్ లేదు. ఈ ఎట్లా ఈ అరటిపళ్ళు ఎవరు అమ్మా? వాళ్ళు మారమ్మకం. మా రైతుల్లోది సౌకలు తీసుకొని కొనుక్కొని ఎట్లా బా బూడిద గుమ్మడికాయ ఎట్లా? 50? బూడిద గుమ్మడికాయ ఫ్రెండ్స్ అది 50. పెద్దకాయ 50. ఈ కాయ పెద్దవి 2. చిన్నది అయితే 30-40. మీయేనా? మీ ఓకే. దొడ్లో కాసినాయా? సరే. ఇది అట్టిపళ్ళు గెల 300, 250. చూడండి, ఇది కూరెంట్ అండి. కూరెంట్ గెల పెద్ద గెలే 300, 250 అట్లా ఉంటుంది. ఎట్లా అమ్మా నిమ్మకాయలు? అమ్మా ఎట్లా చెప్తున్నారు నిమ్మకాయలు? 300 చెప్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, సంచి నిండా ఉన్నాయి కాయలు. కాయ సైజు కూడా పెద్ద సైజు. ఎంత కాయలు 150 ఇచ్చి అడిగిన రేటుకి. అంతేగాని ఇంత బట్టి 150 అడుగుతున్నారు. 20 కలుస్తాను నేను లేదు. 120 ఎందుకు బాగాలేదు? బచ్చలుంటే రసం ఎక్కడికి వెళ్తుంది? కాయ మర్చి ఇచ్చింది. అంతే మనం తగ్గద్దు.
చిన్నకాయ వస్తే ఇది అమ్మా నువ్వేం చెప్తున్నావు అమ్మా నిమ్మకాయలు 500 చెబుతున్నావా బాగున్నాయి కాయలు ఫ్రెండ్స్ ఇక్కడ బంతిపూలు ఉన్నాయండి చూద్దాం అని చెప్తున్నారు బంతిపూలు రకాలు ఉన్నాయండి చారబంతులు మామిడి బంతులు ఎట్లా బుట్ట కట్ట 100 ఎట్లా ఇస్తావు 120 అయితే ఒక 20 రూపాయలు అయితే ఇచ్చేస్తావు నువ్వు పెద్దయినా నువ్వు చూడండి తట్ట మొత్తం 100 రూపాయలు అంటండి 120 అయితే ఇచ్చేస్తారంట 120 అయితే ఇచ్చేస్తారంట 100కి అడుగుతున్నారు చూడండి తట్ట అమ్మా ఎట్లా అమ్మా కోడిపుంజు 1500 కోడిపుంజు అది 1500 13 అయితే ఇచ్చేస్తావు ఫ్రెండ్స్ బ్రహ్మాండమైన పుంజండి ఎంత పడుతుందమ్మా వెయిట్ ఎంత వస్తుందమ్మా తూకం ఎంత వస్తుంది అది కాదు నీకు అంచనా ఫ్రెండ్స్ 2 కేజీలు వస్తుందండి ఇది 2 కేజీలు వస్తుందండి 2 కేజీలకి అయితే ఏం తగ్గదు 1300 చెప్తున్నారండి కోడిపుంజు మాకైతే 3000 ఉంటుంది ఫ్రెండ్స్ మనకి హనుమాన్ జంక్షన్ విజయవాడ సైడ్ అయితే 4000 5000 ఉంటుందండి అదే పుంజు 1300 చెప్తున్నారు చూడండి ఇక్కడ 4000 5000కి తక్కువ ఇవ్వరండి లేదు తక్కువలో తక్కువ అంటే 3000 అండి 3000 కన్నా తక్కువ 1300 చెబుతున్నారు చూడండి ఇక్కడ పుంజు అమ్మా ఇస్తురాకులా కావాలా ఎట్లా ఇది కట్ట ఎట్లా ఇది 400 ఈ కట్ట 400 ఎన్ని ఉంటాయమ్మా ఆకులు ఎన్ని ఉంటాయంటే లెక్కట్లేదు మీరు అంటే ఉజ్జాయింపుగా ఉంటే 150 ఉంటాయా అది అంతేనా ఫ్రెండ్స్ విస్తరాకులు అండి విస్తరాకులు ఈ కట్ట వచ్చి 400 చెప్తున్నారు మేడము చిన్నది ఎట్లా అమ్మా చిన్నది ఎట్లా చిన్నదా 70 రూపాయలు ఇవి టిఫిన్ కట్టేటప్పుడు దాంట్లో వేసిస్తారు కదా కరోనా వచ్చిన కాడి నుంచి ఎక్కువ వాడుతున్నారు ఈ లోపల ఉంటాయమ్మా చెట్లు అడ్డాకుల చెట్లు లోపల ఉంటాయి అడ్డాకుల చెట్లు ఉంటాయా ఫ్రెండ్స్ చూద్దామండి అడ్డాకుల చెట్లు కూడా చూద్దాం కుదిరితే రేట్లు చూడండి కట్ట మొత్తం 400 చెప్తున్నారు ఎంత ఇస్తున్నారమ్మా ఫైనల్గా ఎంతకి ఇస్తారు 250 అట్లా ఇస్తారు ఫైనల్గా 250కి ఇస్తారంటండి ఇక్కడైతే తక్కువ ఉంటాయండి ధరలు అది ఏజెన్సీలో పండే అంతా కూడా ధరలు తక్కువ ఉంటాయి పంట కూడా మంచి పంట పండుతుందండి చూద్దాం ఇంకా స్ట్రాబెర్రీలకు కూడా వెళ్దామండి ఇది చిన్నది సంత మనకి దారిలో ఉంది అని చెప్పేసి నేను చూపిద్దాం మీకు అని చెప్పేసి ఆపాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుంట నుంచి లంబసింగి అయితే వెళ్తున్నామండి లంబసింగిలో టిఫిన్ చేసి
స్ట్రాబెర్రీ తోటలు ఉంటాయండి. అక్కడ పళ్ళు అమ్ముతారు. అంతేకాదండి తోటలోకి వెళ్ళి ఆ పళ్ళు అవి కూడా మనం విజిట్ చేయొచ్చండి. చూద్దాం ఎలా ఉంటుంది లంబసింగిలో మన స్ట్రాబెర్రీ తోటలో. ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అడవిలో ఇట్లాంటివి ఇంకా రకరకాలు ఉన్నాయండి రంగులు. మనకి ఇవేంటో నాకు తెలియదండి, వీటి పేరు మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఇవే కాదండి ఇంకా రెడ్ కలర్ చూశాను, ఇంకా పింక్ కలర్ చూశాను, రకరకాలు ఉన్నాయండి. ఈ చూడండి ఒక వనం ఉన్నట్టు ఉంది, మీకు చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, అవంతా కూడా ఇవే అండి ఫ్లవర్స్. ఒక వనం ఉన్నట్టు ఉంది. ఇంకా ఉన్నాయండి కలర్స్, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇవిగోండి ఇవి మిరపకాయలండి, మిర్చి. ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలండి, మిర్చి అండి, చిన్న చిన్న మిర్చి. ఇది చూడండి, ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న చిన్న మిర్చిది మిరపకాయలు. ఇవంతా కూడా అవే అండి, ఇదిగోండి ఇవంతా కూడా అవే. ఇదిగోండి మొత్తం కూడా అదే. చిన్న చిన్న మిరపకాయలండి, నేను మిరపకాయలు అనుకుంటున్నాను. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా, ఇది ఏంటో. ఇదిగోండి ఇవన్నీ కూడా అవే. ఫ్రెండ్స్ ఇంకొక రకం ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పా కదండి, ఇవే అండి. చూడండి రెడ్ కలర్ అండి, ఇది కాడండి, కాడ జాతి. ఇవి కాడకు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఇవే. ఇక్కడ కూడా చూడండి ఒక వనం ఉన్నట్టు ఉన్నాయి. కలర్ అయితే సూపర్ ఉందండి, చక్కగా ఉన్నాయి ఫ్లవర్స్. ఫ్రెండ్స్ మంచు అయితే విపరీతంగా ఉందండి. మీరు లంబసింగి కానీ అరకు ఏరియాలకి వచ్చేటప్పుడు తప్పకుండా స్వెటర్ అనేది క్యారీ చేయండి. స్వెటరు, హ్యాండ్ గ్లౌజులు, అంతేకాదండి మంకీ క్యాప్ ఉండదు కదా, మంకీ క్యాప్ ఒకటి, కుదిరితే కాళ్ళకి సాక్స్లు కూడా క్యారీ చేయండి. లేకపోతే చాలా ఇబ్బంది అండి. ఇక్కడ విపరీతంగా ఉంది, అది శీతాకాలం కదండి, మంచు ఎక్కువ ఉంటుంది. టిఫిన్ చేద్దామండి. హోటల్కి అయితే వచ్చాను. మన యాత్రికుడు మొత్తం కవర్ చేస్తాడండి. ఇది రాత్రి తీసుకున్నాను, 100 రూపీస్ అండి. ఇది హ్యాండ్ గ్లౌజులు కూడా తీసుకున్నాను, అవి లేకపోతే ఇక్కడ క్యారీ చేయలేమండి, ఇక్కడ సరిగా అవ్వలేము. అదైతే బాగా ఉంది. చూడండి మంచు ఎలా వెళ్తుందో. ఇక్కడ వెళ్తే ఏంటంటే అండి ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఇలా మంచు లేదు. ఈ 1/2 కిలోమీటర్ నుంచి ఉందండి మంచు అయితే బాగా. టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను, టిఫిన్ చేద్దాం. మేడం గారు బుల్లెట్ అండి వేస్తున్నారా? ఫ్రెండ్స్ ఆనియన్ దోశలు 2 తిన్నాయండి, 70 రూపాయలు అయితే అయింది, 35 రూపాయలు ఒక్కో దోశ. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉందంటండి. లంబసింగి ఇప్పుడు సెంటర్లో ఉన్నాం, నేను చూపిస్తా సెంటర్ కూడా మీకు. ఇదిగోండి అంత ఫాగి అండి, మంచు ఉంది చూడండి, అట్లాగే వెళ్తుంది పొగ మంచు. చాలా బాగుందండి క్లైమేట్ అయితే. ఇదిగోండి ఇదే లంబసింగి సెంటరు. ఇక్కడ నుంచి ఇటు డౌన్కి వెళ్ళాలండి. డౌన్కి వెళ్తే మనకి స్ట్రాబెర్రీ తోటలు ఉంటాయంటండి. ఆ స్ట్రాబెర్రీ తోటలు కవర్ చేసుకుందామండి.
ఫ్రెండ్స్ లంబసింగి స్ట్రాబెర్రీ తోట దగ్గర అయితే ఉన్నామండి. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి చూడండి. వెదర్ ఎంత బాగుందో, క్లైమేట్ అయితే ఎంత బాగుంది చూడండి. చుట్టూ మంచు బట్టి ఉంది, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇంకా మీరు లంబసింగి వచ్చినట్టయితే స్ట్రాబెర్రీస్ తోటలు చూడండి, స్ట్రాబెర్రీ టేస్ట్ చేయండి ఎట్లా ఉంటుందో. బాక్స్ 100 రూపీస్ అయితే చెప్తున్నారు. ఎప్పుడో ఒక రేట్ ఉండదులేండి, తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది సరుకు లభ్యతను బట్టి. పచ్చి సరుకు అనేది చూపిస్తాను మీకు స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీ ఫ్రూట్ అదిగోండి. ఇదిగోండి స్ట్రాబెర్రీస్, ఇదిగోండి ఇదిగోండి. ఇక్కడ క్లైమేట్ సపోర్ట్ చేస్తుందండి ఈ ఫ్రూట్కి. మంచు కూలింగ్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఫ్రూటింగ్ అనేది, ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. చూడండి ఇవన్నీ కూడా అవే. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి పంట అనేది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి స్ట్రాబెర్రీస్. ఇదిగోండి ఇది చూడండి ఎంత ఉందో ఫ్రూటు. బార్కి కూడా అవే అండి మొత్తం. ఈయన లీజుకి తీసుకొని వేసారంట తోట. చూడండి ఫ్రెండ్స్, ఒక స్ట్రాబెర్రీ అయితే టేస్ట్ చేసి చూద్దామండి. ఆపుకోలేకపోతున్నా, తినేస్తాను ఒకటైతే. ఇదిగోండి లైట్ టేస్ట్ చేద్దాం. ఇదిగోండి బాగుందండి, పుల్ల పుల్లగా తీతీగా బాగుంది. ఒకటి తిన్నాక ఆగుతాడండి మన యాత్రికుడు, ఇంకోటి తిందాం. ఇదిగోండి హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఈ యొక్క ప్రకృతి అందాలు, మంచు కొండల్లో మేఘాలు చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇందులో ఏంటి స్ట్రాబెర్రీ తోటలు బాగున్నాయి. చాలా టేస్ట్ చేసామండి, చాలా టేస్ట్ బాగున్నాయి, చూసాం బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ సీనరీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యూ పాయింట్ ఉందంటే వెళ్ళారా అక్కడికి? వెళ్ళామండి. అక్కడ అది మంచు కూడా మన ఒక మేఘాల పైన ఉన్నట్టు ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది మేఘాలు కింద ఉన్నాయి, మన కింద ఉన్నాయి, మన కింద ఉంటాయి. అద్భుతంగా ఫొటోస్ కూడా బాగా చాలా బాగా వచ్చినాయి. నా పేరు వినోద్ అండి. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. లంబసింగి చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం వ్యూ పాయింట్స్ కూడా చాలా నేచర్గా అందంగా కూడా ఉన్నాయి. అండ్ మనకు చూస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ న్యాచురల్గా కూడా మనకు ఉన్నాయి. హాయ్ అండి, నా పేరు ప్రవళిక. మేము లంసింగ్ సైడ్ టూర్ వేసుకున్నాము. నవంబర్, డిసెంబర్, జనవరి ప్లేస్లో ఈ ప్లేసెస్ విజిట్ చేయడం చాలా బాగుంటుంది. మేము లంసింగ్ ఫస్ట్ నిన్న నైట్ స్టార్ట్ అయ్యాము, లంసింగ్లో స్టే చేసాము. సో నేను నైట్ అనే లంసింగ్కి వచ్చాము. సో వన్ ఆఫ్ ద రిసార్ట్లో స్టే చేసాము మేము. సో అక్కడ క్యాంపెయినింగ్ టెంట్స్ కానీ ఫైర్ క్యాంప్స్ అరేంజ్ చేశారు. సో రిసార్ట్స్ లాగా ఉన్నాయి. సో మన ఆప్షన్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఈ క్లైమేట్కి మనం ఆ టెంట్ తీసుకుంటే కానీ కొద్దిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కొద్దిగా వేక్ చేసేసి సో మనం వ్యూ పాయింట్ అనేది వెళ్ళిపోతే కానీ 5:15 కల్లా పైకి రీచ్ అయిపోతే సో వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది.